ఛానల్లోకి స్వాగతం. సింహరాశి వారికి 2024వ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం, అలాగే ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఆరోగ్యం, విద్య, కుటుంబం తదితర అంశాల్లో సింహరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయో ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మఖ 4 పాదాలు, పూర్వ ఫాల్గుని, పుబ్బ 4 పాదాలు, అలాగే ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఈ సింహరాశి వారికి 2024వ సంవత్సరంలో ఆదాయం 2గా కనిపిస్తుంది, వ్యయం 14గా కనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. రాజ్యపూజ్యం 2గా ఉంది, అలాగే అవమానం కూడా 2గా కనిపిస్తుంది. అయితే తులారాశివారు వారి జీవితంలో ఈ 2024వ సంవత్సరంలో ఉద్యోగ విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అంటే మీ ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్లను అధిగమించాల్సి వస్తుంది. తోటి ఉద్యోగస్తులతో విభేదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ సమయంలో ఉద్యోగస్తులకి సవాళ్లతో కూడుకున్న సమయం అనే చెప్పుకోవాలి. పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తించలేకపోవచ్చు. కాబట్టి ఎటువంటి పొరపాటు లేకుండా పనులను పూర్తి చేయండి. ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. అలాగే వ్యాపారస్తుల జీవితంలో చూసినట్లయితే కనుక మీరు వ్యాపారంలో అత్యధికమైన లాభాలను పొందుకుంటారు. అయితే సంవత్సరం అర్ధభాగం వరకు లాభాలు అధికంగా ఉంటాయి. తర్వాత సాధారణమైన పరిస్థితులైతే మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం వివాహం జరిగే పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వివాహ యోగం ఉంది. అలాగే స్త్రీలకు కానీ పురుషులకి కానీ మీకు నచ్చినటువంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ఖచ్చితంగా అడుగుపెడతారు. ఇక ఆరోగ్య విషయంలో చూసినట్లయితే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు చిన్నవిగా అనిపించినప్పుడే దాని గురించి జాగ్రత్త తీసుకోవటం అనేది చాలా అవసరం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ఈ సంవత్సరంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవటం అనేది చాలా అవసరం. అనారోగ్య సమస్యలు చిన్నవిగా ఉన్నప్పుడే హోమ్ రెమెడీస్ ద్వారా కావచ్చు, డాక్టర్ దగ్గరికి వెళ్లి డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవటం, మందులను వాడటం వల్ల కావచ్చు మీ యొక్క సమస్య తీవ్రతను మీరు తగ్గించుకోగలుగుతారు. కాబట్టి జాగ్రత్త అనేది చాలా అవసరం. నిర్లక్ష్యం మాత్రం అస్సలు పనికిరాదు. ఇక విద్యా సంబంధ విషయాలు చూసినట్లయితే విద్యార్థులకి కూడా కొంచెం సవాల్తో కూడుకున్న సమయం అనే చెప్పుకోవాలి. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలంటే మీరు అధికంగా శ్రమపడాలి. అంటే మీరు ఎక్కువగా శ్రమ పడలేకపోతే మాత్రం మీ యొక్క విద్యా జీవితం మీకు అనుకున్న సానుకూల ఫలితాలను ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి ఉత్తీర్ణత విషయంలో మీరు అధికంగా శ్రమపడాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఇక కుటుంబ జీవితంలో చూసినట్లయితే కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్నైతే గడుపుతారు. మధ్యలో కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చినప్పటికీ కూడా ఆ విభేదాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా మీ జీవితంలో ఈ సమయం చాలా ఆనందకరంగా గడుపుతారు. అలాగే ఈ సంవత్సరం విహారయాత్రలకు వెళ్లటానికి ప్లాన్ చేస్తారు. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపటమే కాకుండా మీ మధ్య ఉన్న విభేదాలను కూడా ఖచ్చితంగా మీరు పరిష్కరించుకోగలుగుతారు. అంటే మధ్యలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యలను అధిగమించి మీరు ఖచ్చితంగా ముందుకు సాగుతారు. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే వైవాహిక జీవితంలో కూడా కొన్ని గొడవలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే సమస్య తీవ్రత పెరగకుండా సమస్య తీవ్రతను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వైవాహిక జీవితంలో సమస్యలు, ఒడిదుడుకులు, గొడవలు అనేవి సాధారణంగా వస్తూ ఉంటాయి. కానీ ఈ సమయంలో మీ జీవితంలో ఈ యొక్క సమస్య తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది. నిత్యం శివారాధన చేయాలి. అలాగే ప్రతిరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అలాగే సింహరాశి వారు దాన ధర్మాలు చేయటం వల్ల కూడా శుభ ఫలితాలైతే పొందుకుంటారు. చూశారు కదండి, సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు 2024వ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయి? ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం, మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.